ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వివేక చూడమని 5వ భాగం. గురువును చూసి శిష్యుడు, గురువుగారు, పరమాత్మకు భ్రాంతి చేత గాని వేరే కారణం చేత గాని అనాది జీవభావం తోచింది అంటే ఆ ఉపాధికి అంతం లేదు కదా. లేదంటే జీవభావం నిత్యమై సంసార బంధం వదలదు కదా. అలాగైతే మోక్షం పొందుట ఎలా, దీనిని తెలుపవలెను అనగా శిష్యుని చూసి గురువు ఇలా వివరించారు. శిష్య, బాగా ప్రశ్నించావు. నేను ఇచ్చే సమాధానం విను. భ్రాంతితో కల్పించబడిన వస్తువులను బాగా విచారిస్తే తాడునందుగల పాము భ్రమ ఆ సమయంలో తోచి ఈ భ్రాంతి తొలగిన తర్వాత నశించున్నట్లుగా భ్రమ ఉన్నంత వరకు తోస్తుంది. ఆ భ్రమ తొలగిన వెంటనే అది నశించుటే నిర్గుణ నిర్వికార నిరాకార సచ్చిదానంద సాక్షి స్వరూపమై ఆకాశంలో నీలి మొదలైన రంగులను ఆరోపించున్నట్లు భ్రమచేగాక ఒక వస్తు సంబంధం లేని ఆత్మకు భ్రాంతి జ్ఞానంతో కలిగిన బుద్ధి అయిన అనాది మిథ్యా ఉపాధి యొక్క తాదాత్మ్య సంబంధం వలన ఎండమావులలోని నీటిలాగా కల్పితమైన అసత్య జీవభావం అది లేనిది అయినా వస్తువుగా మిచే అశుద్ధ జలం యొక్క దోషాన్ని పోగొట్టిన వెంటనే స్వచ్ఛమైన నీరు కనిపించినట్లుగా ఆత్మానాత్మ వివేకంచే ఆత్మ నుండి అనాది అవిద్యను, దాని వలన కలిగిన అహంకారాది ఉపాధులను నేతి అని విచారించి నివృత్తి అయినప్పుడు నిర్మలమై స్వయంగా ప్రకాశించు వేదసమ్మతమైన బ్రహ్మాత్మైక్య సత్యజ్ఞానంతో ఆ భ్రాంతి నశించిన వెంటనే అనాది నుండి వస్తున్న జీవభావం నశించినట్లుగా, మెలకువ కాగానే కళ నశించినట్లుగా సమూలంగా అనాది అవిద్యాది ఉపాధులతో సహా నశిస్తుంది. ఆత్మానాత్మ వివేకంచే కలిగిన సత్యజ్ఞానం వలనే జీవబంధ మోక్షం కలుగును. కనుక నీవు బాగా ఆలోచించి అహంకారాది అసత్తులను తొలగించుకో. ఈ విజ్ఞానమయ కోశం వికారి అయి జడమై దృశ్యమై ఉండుటచే శ్రేష్టమైన ఆత్మ కాలేదు. అనిత్యం నిత్యం ఎలాగును? బ్రహ్మానంద ప్రతిబింబంతో కూడిన అవిద్యావృత్తియే మూల తలుపు నేను లేక అహంకారము. ఆనందమయ కోశం జాగ్రత్త స్వప్నాలలో ఇష్టం కలిగినప్పుడు సకల జీవుల చేత ఆనందం అనుభవించబడినట్లుగా సుషుప్తిలో కూడా అప్రయత్నంగా ఆనందమయంగా ప్రతిరోజు సుఖించుట చేత మిక్కిలి అనుభవింపబడు నిత్యానందమయ కోశ పూర్ణానుభవమే వివేకులు ఎల్లప్పుడూ అనుభవించెదరు. కావున ఈ ఆనందమయ కోశం ఆత్మ కాలేదు. ఈ 5 కోశాలను ఆత్మ కాదని తెలుసుకొని వాటికంటే విలక్షణమై మూఢవస్థలకు సాక్షి స్వయం జ్యోతి నిర్వికారి అయి కుండను దాని ధర్మమును గ్రహించక దాని ఆధారమైన మట్టిని తెలియచున్న దేవదత్తుని వలె 5 కోశాలను వాని ధర్మాన్ని పొందక ఆధారమును తెలిసినటువంటి ఆత్మయే అహం అని తెలుసుకోవలెను అని గురువు వివరించారు. అప్పుడు శిష్యుడు, గురుత్తమ, ఈ 5 కోశాలను వట్టి మాయా అని ఊహచే నేతి అని తోసిన తరువాత శూన్యమే కనిపించుచున్నది. నేను అన్నదేది కనిపించటలేదు కదా. కావున అహం అని తెలియదగిన ఆత్మవస్తువు వేరే ఏమి ఉన్నది అని ప్రశ్నించగా గురువు ఇలా సమాధానం చెప్పారు. విద్వన్మణి, నీవు బాగా విచారించినందువలన ఈ ప్రశ్నను అడిగావు. దేనిని ఏదైతే ఇది అని తెలుసుకొనుచున్నదో ఆ తెలుసుకున్నది దానికి సాక్షి అనే న్యాయంచే అభావరూపమైన శూన్యాన్ని జ్ఞానం చేత తెలుసుకొనుటచే వానికి సాక్షి అయి తనను తెలుసుకొనుటకు వేరొకటి లేక తనను తన తేజస్సు చే తానుగా తెలియుటచే తనకు సాక్షిగా ఉండి 3 అవస్థలలో ఏకమై హృదయంలో అహం అహం అని సదా తానుగా ప్రకాశించు నిత్య జ్ఞానానంద ఆత్మను అతి సూక్ష్మ బుద్ధిచే అహం అని తెలుసుకో. మూఢుడు కుండలో ఉన్న సూర్య ప్రతిబింబాన్ని సూర్యుడు అంటాడు. వివేకి కుండ, జలం, ప్రతిబింబం వీటిని వదిలి ఆకాశంలో ఒకటిగా ఉండి ఆ మూడింటిని ప్రకాశింపచేసి స్వయంగా ప్రకాశిస్తున్న సూర్యుని చూచును.
ఆ విధంగా అజ్ఞాని భ్రాంతిచే దేహంలో బుద్ధి ఉపాధి యందు కనిపించు ఆత్మ ప్రతిబింబం అగు జీవుని అహం అని తలుచును. వివేకి దేహం, బుద్ధి, చిదాకాశం వీటిని వదిలి హృదయ ఆకాశంలో ఏకమై వీటన్నిటినీ తెలుసుకునే, నిత్యమై అంతటా ఉండి ఈ సర్వాన్ని ప్రకాశింపచేసే సూక్ష్మమైన స్వయం ప్రకాశమైన తన నిజస్వరూపమైన ఆత్మను బాగుగా విచారించి తెలుసుకుని నిర్మలుడై చావు పుట్టుకులను వదిలి నిర్భయుడై దుఃఖం లేనివాడు అగుచున్నాడు. సత్య జ్ఞానానంద స్వరూపంగా ఉండునట్లుగా అహం అని అనుభవంగా తెలిసిన జ్ఞాని మరల సంసారాన్ని పొందక ఆ బ్రహ్మమే తాను అగుటచే బ్రహ్మాహం అనే భావమే ముక్తి పొందుటకు కారణమై ఉంది. ఈ ఆనందం వలనే జీవుడు ముక్తి పొందగలడు. కావున నీవు అహం బ్రహ్మ, బ్రహ్మాహం, బ్రహ్మైవాహం అని అనుభవపూర్వకంగా తెలుసుకో. బ్రహ్మంలో వేరే వస్తువు లేనందువలన పరమ అద్వైతం అగును. మట్టి కుండలో మట్టి మాత్రమే ఉన్నట్టుగా మట్టి లేని కుండను ఎవరూ చూపలేరు. కావున మోహంతో కల్పితమై పేరుకి భ్రాంతిచే తాడు పాము వలె కనిపిస్తున్నా నిజంగా అది పాము కానట్టుగా భ్రాంతుడైన మూఢునికి అజ్ఞానం చేత రూపొందిన ఈ జగత్తులో ఏది దృశ్యమై సత్యం వలె తోస్తుందో యథార్థ జ్ఞాన దశలో బ్రహ్మకార్యమై ఆ అధిష్టాన బ్రహ్మంలో కల్పితమై అన్యమై సత్యంగా తోచే సర్పాన్ని భ్రాంతిచే అధిష్టాన బ్రహ్మమే ఆరోపించబడిన జగత్తు అని తోచుటచే నామమాత్రంగా కొంచెమైనా ఒక వస్తువుగా ఉండక శుద్ధ మిథ్యగా ఆ అధిష్టాన బ్రహ్మం నుంచి వేరుకాక ఉదయం అస్తమయం లేని ఆ సచిదానంద బ్రహ్మమాత్రంగానే ఉన్నది. ఈ బ్రహ్మలో నిజంగానే జగత్తు కనిపించినట్లయితే అథర్వవేదంలో ఈ ప్రపంచమంతా బ్రహ్మమే అనే వేదవాక్యానికి అప్రమాణం కలుగుతుంది. సర్వభూతములు నా యందు లేవు, నేను వాటి యందు లేను అనే ఈశ్వరుని వాక్యానికి ప్రమాణం నిలువదు. ఈ 3 దోషాలు మహాత్ములకు సమ్మతం కావు. సుషుప్తిలో జగత్తు కొంచెమైనా లేకపోవటం వలన ముందు చెప్పినట్టు కలలాగా శుద్ధ అబద్ధం అయినట్లు అసత్యమే అవుతుంది. కావున బ్రహ్మం ఒక్కటే ప్రకాశిస్తోంది. ఈ బ్రహ్మతత్వాన్ని జ్ఞానులు తెలుసుకుంటున్నారు. శిష్య, నేను నీవు మనసుచే మాటచే ఇది అని చెప్పడానికి వీలు కానిదైనా ఆది అంతము లేని పరిపూర్ణ బ్రహ్మమే అయి ఉన్నాము. ఈ విధంగా అనేక రకాలుగా పరిశోధించి తత్వం పదాలచే తెలియబడిన బ్రహ్మజ్ఞానులకు తత్వమసి అనే మహావాక్యం ఇంకా అనేక మహావాక్యాలను క్రమంగా ఈశ్వరుని మాయ, జీవుని పంచకోశాలు అనబడే అసత్య కార్యకారణ ఉపాధులతో కల్పింపబడిన సూర్యుడు, మినుగురు పురుగులు, రాజు, సేవకుడు, సముద్రం, బావి, మేరువు, అణువును పోలి విరుద్ధ ధర్మాలు కలిగి వాచ్యార్థంచే ఏకత్వం తెలుపక లక్షణార్థంచే ఇక్కడ ఫలం లేని జహతి, అజహతి అనే లక్షణాలను వదిలి దహద జహతి విడిచి విడువనిది అనే లక్షణం చేత సోయం దేవదత్త అనే వాక్యంతో ఏకత్వం తెలియబడుతోంది. బ్రహ్మంలో కల్పిత ద్వైతాన్ని నిషేధించు శృతి ప్రమాణాల చేత తన వివేక జ్ఞానం చేత రజ్జు సర్పం స్వప్నం వలె కల్పితమై అసత్యమైన దృశ్య విరుద్ధ ఉపాధులను రెండింటినీ నేతి అనే యుక్తిచే వదలగానే రాజు సేవక ఉపాధులను తొలగిస్తే రాజు సేవకులు ఇద్దరూ మనుష్య ధర్మంచే ఒక్కటి అయ్యే విధంగా జీవుడు మరియు ఈశ్వరుడు చిన్మాత్రమై అఖండంగా స్వభావతః ఏకమే అని తెలుపుతోంది. కావున బ్రహ్మ ఆత్మ ఒక్కటే అన్న భావం వల్ల పరిపూర్ణ బ్రహ్మమే నేను అనే నిర్మలమైన బుద్ధిచే నిన్ను తెలుసుకో. కుండలన్నీ మట్టితో చేయబడినందువల్ల అవన్నీ మట్టే అయినట్టుగా ఈ జగత్తంతా బ్రహ్మమే. కలలో చూపిన అన్ని విషయాలు మిథ్య అయినట్లుగా ఈ ప్రపంచంలో అన్నీ తన అజ్ఞానంచే కల్పింపబడి వేరేవిగా తోచు శరీర, ఇంద్రియ, ప్రాణ, అహంకారాది ప్రపంచం వట్టి మాయగా ఉండుట వల్ల తనకంటే ఏది భిన్నంగా లేనందువల్ల సత్యస్వరూపంగా ఉన్న ఆత్మగా ఉన్నది నీవే అగుచున్నావు. జాతి, నీతి, కుల, గోత్ర, నామ, రూప షడ్వికారాలను, ఆది వ్యాధులు, ఆకలి, దప్పి, శోకం, మోహం, జర, మరణములు అనే 6 ఊర్ములను
దేశకాల విషయాదులు లేని దానిని సకల వాక్కుల చేత తెలియబడక జ్ఞాననేత్రం చేత తెలియబడేది యోగికే తెలిసిన బ్రహ్మాన్ని ఎల్లప్పుడూ చింతన చేయాలి. దానిచే సందేహాలు తొలగుతాయి. సైన్యం మధ్యలో రాజువలే దేహాది సమూహంలో జ్ఞానమాత్రంగా ఉండే బ్రహ్మరూపమైన ఆత్మను వివేకంతో తెలుసుకొని దానికి వేరుగా తోచు దృశ్యాలను పారద్రోలి ఆనందంతో ఉపశాంతిని పొందుము. ఈ విధంగా వస్తువును తెలిసిన సంసార కారణమై నేను కర్త భోక్త అని మిక్కిలి దృఢపడి మహాబలంగల అనాది వాసన అనేకసార్లు అడ్డుపడుతుంది. స్వాత్మదృష్టితో స్థిరంగా తన స్థితిలో నిలిచి ప్రయత్నపూర్వకంగా ఆ వాసనలను అణచివేయాలి. వాసనాక్షయాన్నే వశిష్ఠాది మునులు ముక్తి అన్నారు. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసనలు ఉంటే ఆత్మజ్ఞానం ఉండదు. సంసారం అనే చెర నుండి బయటపడాలంటే ఈ వాసనాత్రయం ఇనప సంకెళ్ళలా బాధ పెడతాయి అని వివేకులు చెప్తారు.